వైసీపీ లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాజమండ్రి జైల్లో ఆయనకు సంబంధించినటువంటి సదుపాయాల గురించి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క పిటిషన్లో మెన్షన్ చేస్తూ వ్యక్తిగత సహాయకుడు అనేక వసతులు కల్పించాలని చెప్పేసి దాఖలు చేసిన సందర్భంలో కోర్టు కొన్నిటికి మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే వ్యక్తిగత సహాయకుడు పిటిషన్ సంబంధించి మాత్రం జైలు సూపరింటెండెంట్ అధికారి మరొకసారి రివ్యూ పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు. జైలు మాన్యువల్ లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అవుతుందో ఒకసారి పరిశీలించేందుగా కోర్టుకు నివేదిక సమర్పించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. రాజమండ్రి సెంట్రల్ జైలు గడిచిన 5 ఏళ్ల సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఉంచిన జైలు కూడా అదే. అయితే అప్పుడు ఆయన కల్పించిన సౌకర్యాల గురించి ప్రస్తుతం మిథున్ రెడ్డి యువకుడు ఉత్సాహవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఈయనకు కల్పించినటువంటి సౌకర్యాల గురించి ప్రజల్లో కొంతమేర ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది. 75 సంవత్సరాల వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఆయనకేంటి ఈయనకేంటి అని చెప్పేసి మాట్లాడుకుంటారు. మొత్తంగా వీళ్ళ కల్పించే సౌకర్యాలు ప్రభుత్వం వీళ్ళ పట్ల స్పందిస్తున్న తీరు గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్గా మనకు కొన్ని విషయాలు తెలియవు. ఇప్పుడు ఇది అఫీషియల్గా వాళ్ళు అడిగారు, వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కోర్టు ఆర్డర్ ద్వారా చేస్తే అది ఒక లెక్క. ఏమి లేకుండా చేస్తారు కొంతమంది లోపల. ఇప్పుడు లోపల సాధారణ ఖైదీలు వీళ్ళకి మంచాల పరుపులు, టీవీలు, ఫ్యాన్లు పెట్టరు, కానీ వాళ్ళు సిగరెట్లు కావాలని కళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఫోన్ కావాలితే పట్టుకున్నారు, మొన్న సస్పెండ్ చేశారు అసలు కదా. ఇవన్నీ వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు, పట్టుకుంటారు, సస్పెండ్ చేస్తారు, ఇవన్నీ సాధారణ సాగుతూ ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలియదేమో మరి. అంతకుముందు అరెస్ట్ అయినప్పుడు ఇలాగ అడగొచ్చు, మాకు ఒక సహాయకుడు కావాలి, స్ప్రింగులు పల్నా పొరిపే కావాలి, ఇలాంటి మా ఇంటి నుంచి పల్నా చోట నుంచి ఫుడ్ కావాలి, ఇలాంటివి తెలియక మరి ఏం చేయాడో తెలియదు. అనవసరంగా డబ్బులు వచ్చేపి నేను బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాడు, అవన్నీ పొందుతాడు. అవును, అదేలేండి. కానీ మేనేజ్ చేసుకుని పొందాడు, అఫీషియల్గా పొందలేదు. ఇతను అఫీషియల్గా పొందామని పిటిషన్ వేసుకుంటే కోర్టు వారు కూడా గౌరవప్రదంగా వాళ్ళకి ఇవ్వండి పర్లేదు అన్నారు. అలాగే కుదరదని చెప్పి మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు ఏమవుద్దో చూడాలి దాని మీద. ఆ మళ్ళీ తీర్పు వచ్చేదాకా మరి అవన్నీ అమలైపోతాయో మరి ఏంటో తెలియదు. రివ్యూ పిటిషన్ వేసినప్పుడు మళ్ళా ఇచ్చి తీరాలని చెప్పే వరకు కూడా ఆపాలి. ఏంటో మరి సిస్టమ్ మనకు అర్థమవుతుంది. ఇదంతా ఇది ఒక రకంగా అంటే మిథున్ రెడ్డి లాంటి దొంగోడికి దొంగల ముఠా కదా వాళ్ళంతా. ఆ దొంగల ముఠాకి డబ్బులు దొబ్బేసి అన్యాయంగా ప్రజాస్వామ్యం దోచుకుంటమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట వాడిన వాళ్ళకి ఈ సౌకర్యాలు ఇవ్వడం అనేటువంటిది ఏ వ్యవస్థ అయినా కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళకి ఇంక పరివర్తన పశ్చాత్తాపం ఎక్కడ కలుగుద్ది? దర్జాగా తొంగొచ్చుకుంటారు జైల్లోకి వెళ్ళి. ఈ పెంటగోళ ఉండదు మనకు. బయట టీవీ కావాలన్నాడు, పేపర్ పత్రికలు కావాలి, రాసుకోవడానికి పెన్ను, మంచి పెన్ను, రత్నం పెన్ను కావాలని అడగలేదు, ఇంకా నయ్యం పలానా పెన్ను కావాలండి ఏంటండి, ఇలాంటివన్నీ అడిగేటు. సహాయకుడు కావాలన్నాడు. ఇంక లోటు ఏముంది? ఇంటికాడికి వాళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు ఇంటికంటే గుడి బదులు అనేవారు ఇది వరకు, ఇప్పుడు ఇంటికంటే జైలు బదులు అనుకోవాల్సి వస్తుంది ఈ దొంగల మూటకి. ఈ సిస్టమ్ ఇలాగ ఉన్నప్పుడు ఎవడన్నా మార్పు వస్తుందా? ఎవరికన్నా భయం ఉంటుందా? అది కదా ఆలోచించాలి. మిమ్మల్ని ఎందుకు పెట్టారు అక్కడ? ఎవరినైనా వాళ్ళకైనా శిక్ష వేస్తే వాళ్ళలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగి మార్పు రావాలని అటువంటిది మన సిస్టమ్, మన రాజ్యాంగంలో. ఈ జైలు, శిక్ష అనే ఇదివరకు ఏం చేయవారు? అటు పిక్ వచ్చేయండి రానివ్వరు, తప్పు చేస్తే ఆ చేయి నరికేంట్రా, కాళ్ళు నరికేంట్రా రానివ్వరు. అది కాదు, మనిషిలో మార్పు తీసుకురావాలన్నారు. మనిషిలో మార్పు, నేరస్తుల్లో మార్పు కాదు, మనలో మార్పు వచ్చేసింది. వాళ్ళకి ఎప్పుడే అంత మేలు చేసేద్దామా అని చూస్తున్నాడు ఎవరికాడే. వాళ్ళు డబ్బులు బట్టి, వాళ్ళ హోదాను బట్టి, అధికారాన్ని బట్టి. పాపం జేబులు కత్తిరించినోడు, లేదా కోడిని ఎత్తుకెళ్ళిపోయినోడు, చెంబు ముంత ఎత్తుకెళ్ళిపోయినోడు మాత్రం వాడు బెయిల్ రాదు, జైల్లో మగ్గిపోతాడు. వాళ్ళ పట్ల అమానుషంగా వ్యవహరిస్తారు. ఇది కదా దుర్మార్గం. పెత్తందారీ వ్యవస్థ, భూస్వాములు, ఊళ్ళో పెత్తందారులదే కాదు, అధికారులది, వ్యవస్థల్లో ఉన్న వ్యవస్థలకు అధిపతులది కూడా పెత్తందారీ మనస్తత్వమే అని అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటండి ఎంత దుర్మార్గం ఇది? ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే రేపు ఎప్పటికప్పుడు మాకు తగులుతుంది బేరమని వాళ్ళు మాట్లాడరాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది లోపలికి. మనకి ఎందుకు వచ్చి కూడా బాబుని ఊరుకుంటారు. వాళ్ళు అందరూ ఒకటే కదా ముఠా. రాజకీయ నాయకులు అందరూ ఒకటే ముఠా. అర్థమైందా? ఆ విషయంలో ఇప్పుడు గట్టిగా పట్టేటే హేరంకు రేపు వద్దని మళ్ళీ ఇల్లు ఏదో టైంలో వెళ్ళాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వేసేసారు కదా తప్పు చేయకుండా. అప్పుడు మనమే అడుగుతాం, అదేంటి దోమలు గట్ట కొట్టేస్తున్నాయి అన్నాం. ఆ దోమలు కుట్టేస్తున్నాయి అన్న దానికి ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయనకు ఆరోగ్యపరంగా చల్లని ప్రదేశంలో ఉండాలి. ఆయన ఏసీ కావాలని అడిగితే అప్పుడున్న వాతావరణానికి రాజమండ్రి లాంటి ప్రదేశం దుంపలు ఉడకబెట్టినట్టు ఉంటాయి వాతావరణం, శీతాకాలం కూడా ఉన్నాయి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఆ ప్రివిలేజ్ ఉంది కొద్దిగా. దాన్ని కూడా ఎగతాళి చేసి ఎక్కిరించారు వాళ్ళు. దోమలు కొట్టకపోతే రంబాగా ఊరవసి వచ్చి కొని కొడతారు, ఇలాంటి మాటలు మాట్లాడారు. మరి పెద్దిరెడ్డి ఎద్దులో ఉన్నాడు, ఆడికి పనేటి తాడి చెట్లే ఉన్నాడు, అంతే కదా. మనకి ఈ ప్రభుత్వం ఏం మాట్లాడకపోయేటప్పుడు సాధారణ సగటు పౌరులుగా
ఒళ్ళు మండి మనకు పెద్దిరెడ్డికి మనకి శత్రుత్వం ఏముంది? వాళ్ళకి మనకి పొలం కొట్టి తగాదాలు ఉన్నాయా? ఈ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఈ వ్యవస్థలకు అధిపతులు చేసి విన్యాసాలు చూసి చికాకు వచ్చి మనకి వాళ్ళ మీద కసి పెరిగిపోతుంది. మనకేం నష్టం? అది అలా దొబ్బించుకుంటే మనకేంటే. కానీ వాళ్ళు మాత్రం మిఠాయి పొట్లాలు అని తీసుకుంటున్నారు. లేకపోతే ఇలాంటివి ఎందుకు వస్తాయి ఆర్డర్లు కట్టండి. జైల్లో వాళ్ళు వాడికి ఏం కావాలితే ఇచ్చేస్తాడు. అనవసరంగా అతను ఇచ్చేసాడు. ఎవరో రివ్యూ పిటిషన్ వేసాడు అతను. ఎవరినైనా అనుకుంటారండి, ఏం కావాలి చెప్పండి మీకు తీసుకోండి అని చెప్పేస్తారు వాళ్ళు. జరుగుతుంది ఇంటికాడ భోజనం మా వంట మనిషిని పెట్టి మేమే వండించుకుంటాం. ఇలాంటివి కూడా అడగాలి వాళ్ళు. మా వంట మనిషిని మేము తెచ్చుకుంటాం, సెపరేట్గా ఒక కిచెన్ ఇవ్వండి మేమే వండుకుంటాం. ఇలా కూడా అడగచ్చు. అదో పోర్షన్ ఇచ్చేది, దాని 3 బెడ్రూమ్ ఒకటి ఇచ్చేస్తాం, మేము ఉంటాం అందులో కాపురం. ఇలా అడిగితే బెటర్ వాళ్ళు. సిగ్గు లేదండి ఎవరికైనా. అసలు పట్టుకు ఎర్రగొట్టి బెల్ట్ పీలికలు అయిపోయినా కొట్టాలి. జనాలు ఇంత అన్యాయం చేసి ఇంత దారుణంగా ప్రాణాలు హరించి వీళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా శిక్ష, విచారణ లేకుండా శిక్ష చేయాలి వాళ్ళకి. ప్రాథమిక ఆధారాలు కళ్ళ ముందు అలా దొరుకుతుంటే ఇంకా ప్రాథమిక ఆధారాలు, పూర్తి ఆధారాలు ఎక్కడి నుంచి కావాలి? అంటే ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేయరు. ఇది దొంగతనం వీళ్ళు చేయలేదు. వీళ్ళు మరి ఎవడు చేసాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కాకపోతే ఎవడు చేసాడండి? బీహార్ నుంచి లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేసేసారు ఎవరన్నా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు బ్యాచ్ చేయకపోతే అధికారం. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు ప్రభుత్వం పాలసీ అంటే దొంగతనం అనేటువంటి మా పాలసీగా పెట్టుకున్నాం డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఇంకా దానికి విచారణ టకాలమని అప్పుడే వేసేయాలి లోపల ఆ మాట పెట్టుకుని. ఏమైనా మన సిస్టమ్, పోలీసు, అధికార యంత్రాంగం, జైళ్ళు, ప్రభుత్వాల పనితీరు వరస్ట్ అండి. మాకు ఈ స్వాతంత్రం వద్దురా బాబు అనిపిస్తుంది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు పైగా మళ్ళీ దీన్ని. ఇది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ అంటాను నేను. వికృత స్వరూపం, ప్రజాస్వామ్య సౌందర్యం కాదు ఇది. ప్రజాస్వామ్యం యొక్క వికృత స్వరూపం కనపడుతుంది, చూస్తున్నాం మనం. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఏం చేయడం తెలుసా? అతనికి అది సహాయకుడిగా ఉంటాను కానీ అనిల్ రెడ్డి అన్నవాడిని ఒకరిని అరెస్ట్ చేయారు. అనిల్ కుమార్ రెడ్డి ఎవడో ఒకడిని ఇటు అన్ని కూడా అరెస్ట్ చేసాడు. వాడికి హెల్పర్ కింద పంపించారు లోపలికి. దారుణం అండి సిస్టమ్. మళ్ళీ పెద్ద మేము సూపర్ హీరోలు అని చెప్పుకుంటారు అందరూ. ఏమైనా ఒకటి అందరికడ దోసుకో, అందులో సగం ఖర్చు పెట్టి వాళ్ళని కొనేసుకో. లేదంటే వీలు ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకునే లోపల నువ్వు దేశం వదిలి దొబ్బేయి. ఎక్కడో చోట దీవి కొనేసుకో, అక్కడ నువ్వు రాజుగా ప్రకటించుకో. అడగడం స్వామి వెళ్ళాడు కదా అలాగే. ఇంకంతే అలా చెప్తున్నారు వీళ్ళు మనకి పాఠాలు. అందరిని ద్రాక్ష పొలనాడు మనకు దొరక్క మనం ఎడుతున్నాం, అంతేగాని దొరికినాడు అందరూ శోభ్రంగా తినేస్తున్నారు. Please subscribe to Leo News for more videos.